హాయ్. హాయ్. ఏంటి స్పెషల్? ఇవాళ ఫ్రైడే మార్నింగ్ పూజ పెట్టలేనందుకు ఇన్ని డిఎమ్స్ వచ్చినాయి. అక్క ఏంటి హెల్త్ బాగాలేదా, పూజ ఎందుకు పెట్టలేదని అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా మీద చూపించిన కేరింగ్కి చెప్తున్నాను అనమాట. హెల్త్ బాగాలేదా అని చెప్పి ఎంత బాగా అర్థం చేసుకున్నారు. హెల్త్ బాగానే ఉంది. చిన్న కోల్డ్ వల్ల ట్యాబ్లెట్ వేసి పడుకోవడం వల్ల తెలుగు రాలేదనమాట. అందుకోసమని ప్రశాంతంగా ఈవినింగ్ చేసుకుందాం. లేట్ అయిన పూజ చేయబుద్ధి లేదనమాట. అందుకనే మార్నింగ్ చేయలేదు. ఈవినింగ్ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. అమ్మవారిని చూసేద్దాం పదండి. ఈ రోజు పూజ ఇలా అమ్మవారిని చూడండి ఎంత బుజ్జిగా ఉన్నారో. చాలా రోజులు అయింది కదా ఈవినింగ్ పూజ చేసి. అంటే ఈవినింగ్ ప్రతి వారం చేస్తానులేండి, అది కాదు. మార్నింగ్ పూజ చేయకుండా ఈవినింగ్ పూజ చేసి చాలా రోజులైంది. వారాహి అమ్మను కూడా పెడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకో మనసు ఒప్పుకోలేదన్నమాట. నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా ప్రశాంతంగా ఆవిడ కోసం ఒక స్పెషల్గా పూజ అనుకున్నాను, అది చేద్దామని చెప్పేసి చూస్తూనే అప్పుడే 2 వారాలు గ్యాప్ ఇచ్చినా సరే 6వ వారం పూజ రేపన్నమాట. ఇంకొక వారమే ఉంది 7వ వారం పూజకి. నాకైతే మాత్రం నిజంగా చెప్తున్నాను కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకు అక్కడ టెన్షన్ అంటే ఏం లేదు, అనుకున్న పనులన్నీ సవ్యంగా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ ఎలా అవుతుందని భయం ఒకవైపు అన్నమాట. తొందరగా చేయాలి, గుడికి వెళ్ళాలి, దానాలు ఇచ్చుకోవాలి. నేనైతే చాలామంది 8వ వారం దానాలు తాంబూలాలు 8వ వారం ఇచ్చుకుంటాను. ఉద్యాపన ఇచ్చిన రోజు నేను 7వ వారమే ఉద్యాపన ఇచ్చేసి 8వ వారం వడ్డీకి లెక్కన చేస్తాను అనమాట. ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తున్నాను. ఈ ఇయర్ పూజ కూడా అలాగనే చేసుకుంటాను అనమాట. దీంట్లో ఎటువంటి మార్పు చేర్పు ఏమీ లేదండి. ఇది అయిపోయిన తర్వాత తిరుపతి కూడా వెళ్ళాలనుకుంటున్నాం కదా, తిరుపతి కూడా వెళ్ళాలి. రేపు శనివారం పూజ. ఈరోజు అమ్మవారికి అయితే ప్రసాదం నైవేద్యం అయితే నేను ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఎండు ద్రాక్ష తెచ్చి అయ్యవారికి, అమ్మవారికి, మా దుర్గమ్మకి అందరికీ పెట్టేసి అంటి పండుని నైవేద్యంగా పెట్టేశాను అనమాట. ఈరోజు సింపుల్గా పూజ అయితే సాయంత్రం ఇలా చేసుకున్నాను. చాలా మనసు తృప్తిగా అనిపిస్తుంది. మనసు నిండుగా పూజ అయితే మాత్రం నిండుగా అయ్యింది. ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా అమ్మవారికి, నా లక్ష్మమ్మకి 108 రెడ్ ఫ్లవర్స్తో పూజ అయితే చేసుకున్నాను. అయ్యవారిని అమ్మవారిని పక్క పక్కన పెట్టాను. ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. అంటే ఈరోజు ఎందుకో పెట్టుకోవాలనిపించింది, కళ్యాణం చేసినట్టు అనిపిస్తుంది. మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. నా దుర్గమ్మ అయితే అక్కడ శివయ్య దుర్గమ్మ చూడండి చామంతి పూలతో నింపేశాను అనమాట. కుంకుమ పూజ చేసుకున్నాను, అష్టోత్తరాలు చదువుకున్నాను. ప్రతి వారం లాగే ఈ వారం కూడా పూజ చాలా నిండుగా చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఉదయం చేయకపోయినా సాయంత్రం పూజ మాత్రం ప్రశాంతంగా కంప్లీట్ అయింది. నా అమ్మవార్లు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.